మధ్య సుందరరావు గారు ఉంటా ఉన్నారు. వారు వచ్చి మనకి దేవుని వాక్యాన్ని అందిస్తారు. దయచేసి శ్రద్ధగా ప్రార్థన పూర్వకంగా వినవలసిందిగా మనవి చేస్తా ఉన్నానండి. వారిని ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాను. నన్ను ఈ దినము నుండి 4 రోజులు వరుసగా వాక్య పరిచర్యకి పిలిచిన మన ప్రియ అన్నగారికి, పాస్టర్ గారు రంగారావు గారికి, వారి కుటుంబం నాకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ సంవత్సరము పాస్టర్ అయ్య గారు నాకు ఇచ్చిన వాక్య భాగం ఏమిటంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 16వ వచనము, అలాగే మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనము. ఈ 2 భాగములను ఈ 4 రోజులు వర్తమానములో మనం ధ్యానించుకోవాలి అని చెప్పి ఇచ్చినప్పుడు, గత సంవత్సరం ఇచ్చిన ఆ కంటిన్యూషన్ తెగిపోకుండా దేవుడు ఆత్మ చూడండి ఆయన ఎలా ప్రేరేపించిందో, ఆ కంటిన్యూషన్కి బ్రేక్ అవ్వకుండా ఇప్పుడు కూడా వాక్య భాగములను మనకి దేవుడు చూపించటం జరిగింది. ఆ వాక్య భాగంలోనికి వెళ్దాము, మనము వాక్యమును ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, భారము కలిగిన దైవ సేవకుడు అపోస్తులుడైన పౌలు గారు. ఆయన ఎంత భారము కలిగి ఉన్నవాడంటే, అయ్యో సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ, నష్టము కలుగుతుంది, బాధ కలుగుతుంది, వేదన కలుగుతుంది. అసలు సువార్త ప్రకటించమని ఎవరు చెప్పారు ఈయనకి? అసలు సువార్త ఎందుకు ప్రకటించాలి? యేసుక్రీస్తు వారు సిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినమున పునరుద్ధానము చెందారు. తిరిగి లేచిన ఆయన శిష్యులకు కనపడ్డారు. శిష్యులకి కనపడి మత్తయి సువార్తలోను మార్కు సువార్తలోను ఆ శిష్యులతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతున్నారు? మత్తయి సువార్తలో అయితే చూడండి, అక్కడ ఏమంటున్నారంటే ఆ 19వ వచనము, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త, అంటే ఇక్కడ ఈ వాక్యములో ప్రభువు చెప్పుతున్న మాట మనము జాగ్రత్తగా గమనించాలి. దేవుని పిల్లలైన మనము ప్రభువైన యేసుక్రీస్తు వారు మనసును కలిగిన వారము. ఆయన మనసు, ఆయన ఆలోచన, ఆయన ఉద్దేశము ఏదైతే ఉందో ఆ ఉద్దేశము ఆయన స్వరూపములోనికి మార్చబడి ఆయన వలె మనము ఉండి ఆయన మాటల్ని గ్రహించకపోతే పౌలు చెప్పినట్టు మనకి శ్రమే కదా, శ్రమే. మరొక చోట ప్రభువు వారు మార్కు సువార్తలో అంటున్నారు, 16వ అధ్యాయము 15వ వచనము, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఇప్పటికే మన థీమ్ ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది. మన థీమ్ ఏంటండి? మేము వెళ్ళాలి, సువార్త ప్రకటించాలి. ఇది మా బాధ్యత. మేము వెళ్ళటము, సువార్తను ప్రకటించటము దేవుడు మాకు ఇచ్చిన బాధ్యత. ఇది వాలంటీర్గా చేసేది కాదు. అందుకే ఇక్కడ వాక్య భాగమున మనము చూసినప్పుడు ఈ మత్తయి సువార్త, మార్కు సువార్త, ఈ వాక్య భాగాలు పరిశుద్ధ గ్రంథములో ఉన్న ప్రతి వాక్య భాగము కూడా మన జీవితాన్ని కట్టే వాక్య భాగాలు, మన జీవితమును కట్టే వాక్య భాగాలవి, బలపరిచే వాక్య భాగాలు, స్థిరపరిచే వాక్య భాగాలు.
అలాంటి వాక్య భాగాల్లో మనము ఈరోజు ధ్యానము చేసుకోబోతూ ఉన్నాం. ఈరోజు ముఖ్యముగా మత్తయి సువార్తలో చెప్పబడిన 28-19 వచనములో ఒక చిన్న మాటను తీసుకొని, అలాగే మార్కు సువార్తలో చెప్పబడిన 16-15లో మరి ఒక చిన్ని మాటను తీసుకొని, ఆ మాటలు ఎందుకు అక్కడ రాయబడ్డాయి గ్రామటికల్గా మనకు తెలియకాటిని మామూలు పదాలు అనుకుంటున్నాం, కానీ అవి ఎందుకు అక్కడ లిఖించబడ్డాయి అని ఆలోచన చేసి వాటి ద్వారా మనము గొప్ప వాక్య సత్యములోనికి వెళ్ళబోతూ ఉన్నాం. మరి ఇక్కడ చూస్తే మత్తయి సువార్తలో అంటున్నాడు కదా, కాబట్టి మీరు వెళ్ళి, ఏమంటున్నాడు? కాబట్టి ఈ మాటను గుర్తుపెట్టుకోవాలి. ఇక రెండవది మార్కు సువార్తలో అంటున్నాడు కదా, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి. ఇందులో మరియు అనే దాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ మాటల యొక్క ఉద్దేశం ఏంటి? యేసు ప్రభు వారు పునరుద్ధానమైన తర్వాత ఆయన శిష్యులకు ఇచ్చిన ఆజ్ఞ ఇది. ఆయన శిష్యులకు ఏమి ఇచ్చాడండి? ఆజ్ఞ ఇచ్చాడు. ఈ ఆజ్ఞనే ఏమంటున్నామంటే గ్రేట్ కమిషన్ అంటున్నాం. గొప్ప ఆజ్ఞ, ఆఖరుగా వారికి ఇచ్చిన ఆజ్ఞది. యేసు ప్రభు వారు చనిపోయారు, తిరిగి లేచారు, లేచి శిష్యులకు కనపడ్డారు. శిష్యులకు కనపడి వారికి నేను మీకు ఒక ఆజ్ఞ ఇస్తున్నాను, జాగ్రత్తగా వినండి, ఆ ఆజ్ఞను మీరు నిర్వర్తించండి, ఆ ఆజ్ఞను మీరు మేరొద్దు సుమా అని ఒక గొప్ప ఆజ్ఞను ఈ 2 వచన భాగాల్లోనే ఇచ్చాడు. ఆ ఆజ్ఞను మనం ఏమంటున్నామంటే మహా గొప్ప ఆజ్ఞ. ఆ యేసు ప్రభు వారు ఆఖరుగా శిష్యులకు ఇచ్చిన ఆజ్ఞ అంటున్నాం. గ్రేట్ కమిషన్ అంటారు బైబిల్ పండితులు. మరి అటువంటి ఆజ్ఞనిస్తున్నప్పుడు మత్తయిలో ఏమంటున్నాడు? ఆయన సమస్త జనులను శిష్యులుగా చేయమంటున్నాడు. శిష్యులుగా చేయమంటున్నాడు. మరి శిష్యుడంటే ఎవరు? శిష్యుడంటే ఎవరు? చాలామంది అనుకుంటాం, ఆ బాబుని అడిగామనుకో, శిష్యుడంటే ఎవరు, డిసిపుల్ అంటే ఎవరు అంటే, మా మాస్టర్ గారు గురువు గారండి, నేను ఆయనకి శిష్యుడినండి అంట. శిష్యుడంటే మరి యేసు ప్రభు వారు శిష్యుడనే మాటను ఇక్కడ టెస్ట్ చేసి చెప్పారంటే దాని ఉద్దేశం ఏమిటంటే, శిష్యుడు అనగా వాక్యమును వినేవాడు. శిష్యుడు వాక్య ప్రకారముగా నడుచుకునేవాడు, జీవించేవాడు. శిష్యుడు ప్రభువు చిత్తమును ఎరిగినవాడు. శిష్యుడు తన యొక్క సిలువను ఎత్తుకొని ఏం చేస్తాడు? యేసును వెంబడించేవాడు. అందుకే యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనంలో ఒక చిన్న మాటను చదువుకుని మనం ముందుకు వెళ్దామండి. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదురు అన్నాడు. అంటే అక్కడ ఉన్న ఆ బోధ చేసిన తన స్వజనులతో అంటున్నాడు కదా, నా వాక్యములో మీరు నిలిచి ఉంటే, అంటే ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతివాడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రజ. అలాంటి వాడే శిష్యుడు. ఇప్పుడు ఈ శిష్యరకం, ఈ శిష్యులుగా ఇలాగ చేస్తున్నప్పుడు ఇప్పుడు మనం ఎవరం అనే ప్రశ్న వస్తుంది. అయ్యా, యేసు ప్రభు వారికి 12 మందే కదా శిష్యులు. ఆ 12 మందిలో ఇస్కరియోతు యోధ చచ్చిపోయాడు కదా, తప్పిపోయాడు కదా. మరి వారు శిష్యులైతే మేమెవరము? ఇందాక చదివిన వాక్యమే, శిష్యుడనగా వాక్యమును విని గ్రహించి దేవుని చిత్త ప్రకారముగా జీవించువాడు, అనేక మందిని దేవుని మార్గంలోనికి తీసుకొచ్చేవాడు శిష్యుడు అని పిలువబడతాడు. ఆ శిష్యులు ఎవరు అన్నప్పుడు మనమే ఇప్పుడు ఆయన శిష్యులమైపోయాం. మత్తయి 28 19 చదువుదాం. కాబట్టి
మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. ఇక్కడ కాబట్టి ఏమిటండి? ఇక్కడ కాబట్టి అనే మాటను ఎందుకు ఉచ్చరిస్తున్నాడు ఇక్కడ? కాబట్టి కొన్ని సందర్భాల్లో ఈ కాబట్టి, అయినా, అలాగునా, ఈ విధముగా అని చెప్పిన మాటలు ఉన్నప్పుడు దీనికి సంబంధించి ఆ వాక్యము పైన ఏదో మాట్లాడింది అని మనం అర్థం చేసుకోవాలి. అప్పటికే ఈ శిష్యులు ఎలాగున్నారంటే భయము గభయంగా ఉన్నారు. ఎలా ఉన్నారండి? యేసుప్రభు వారు చనిపోయి 3 రోజులే అయ్యింది. 3 రోజులు అయ్యింది. ఆయన మామూలు మరణమా? పాపులందరి కొరకు, లోకమంతటి కొరకు ప్రాణం అర్పించి హింసించబడి సిలువ మీద వేయబడి ఎంత గందరగోళమో యెరూషలేమంతా. 3 రోజులయ్యింది. ఈ శిష్యులు ఆయనంటే అభిమానం గలవారు. వారు ఎలా జీవిస్తున్నారంటే బిక్కుమంటా ఉన్నారు. మనకు కూడా అలాగ అనిపిస్తుంది కదా. మనకు ఒక నాయకుడు ఉన్నాడు. ఆ నాయకుడిని దారుణంగా చంపేశారు. చంపేసిన తర్వాత వీళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి? మా నాయకుడే పోయాడు, నేనంత భయం ఉంటుందా ఉండదా? భయపడి వారు ఆ గదిలోని అక్కడ ఇక్కడ ఎక్కడో ఒక చోట బిక్కుమంటూ జీవిస్తూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు, ఆందోళనతో ఉన్నారు, భయపడుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరి వారు దేవుని మీద, యేసయ్య మీద అపనమ్మిక కూడా కలిగి ఉన్నారు. ఎందుకు ఈ అపనమ్మిక అంటే, ఒకవైపు యేసు ప్రభువు చనిపోయి వారు మధ్య లేకపోవటం అదొక లోటు, అదొక భయము. రెండవది ఏంటంటే, ఆ అమ్మాయి దారిలోకి వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చి మాతో యేసుప్రభు వచ్చాడు మా ఇంటికి, మేము ఆయన చూసాము, ఆయన రొట్టె విరిచి మాకు ఎట్టాడు అన్నారు. అంతకుముందు ఎవరు? మగ్దలేనే మరియా, వేరొక మరియా సమాధి దగ్గరికి వెళ్ళి ఆ ఖాళీ సమాధిని చూసి, అయ్యా అయ్యా అక్కడ సమాధిలో యేసుప్రభు వారు లేరు, ఆయన 3వ దినమున లేస్తానని చెప్పినట్టే లేచి ఉన్నారు, మేము ఆయన్ను చూసాము, ఇదిగో ఆయన చెప్పమన్న వర్తమానం మీకు చెప్పనాకు వచ్చామంటే వారు ఏమనుకున్నారంటే, ఇదేంట్రా బాబు, ఇప్పుడు మనం భయంతో ఉంటే ఆ రోమా సైనికులు ఏం చేస్తారో, ఈ యోధా వారు ఏం చేస్తారో, మన మీద పగబట్టిన వారు ఏం చేస్తారో, ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉంటే వీళ్ళ కొత్త తీసుకొచ్చి మనకు చెప్తున్నారేంటి, చనిపోయినోడు ఎవరన్నా బ్రతుకుతాడా? చనిపోయినోడు ఎవరన్నా బ్రతుకుతాడా? మరి ఇలాంటి సందర్భములో వారు అపనమ్మిక కలిగి ఉన్నారు. అక్కడ చూడండి, అక్కడ 16, 17 వచనాలు నేను చదువుతున్నాను. 11 మంది శిష్యులు యేసు తనకు నిర్ణయించిన గలిలయ కొండకి వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. కొంతమందికి ఏమొచ్చిందన్నమాట అండి? సందేహం వచ్చింది. మానవుడు చనిపోవటమే ఇప్పటి వరకు వారు చూశారు. ఇప్పటి వరకు ఆయన వరకు చూడటమేంటి? ఆయన చనిపోయి లేచింది అలా పక్కన పెడదామండి. సృష్టి పుట్టినది మొదలుకొని నేటి దినము వరకు, ఈ క్షణము వరకు చనిపోయిన మానవుడు మరలా లేవటం ఎవరైనా చూశారా? ఎవరు చూడలేదు. చెప్పిన మాటలను బట్టి ఈ భయంతో ఉన్నవారు, వణుకుతో ఉన్నవారు, నన్ను సందేహిస్తున్నవారు, వీరు నా ఆజ్ఞను తీసుకొని సర్వలోకానికి వెళ్తారా? నశించిపోతున్న వారికి సువార్త చేస్తారా? వారి ఆత్మల్ని రక్షిస్తారా అని ఉద్దేశంతో వారిని బలపరచటానికి ఈయన ఒక మాట చెప్పాడు. ఏమంటే 18వ వచనంలో కిందకొచ్చి చూస్తే, 19వ వచనంలో కిందకొచ్చి చూస్తే ఏమంటున్నారంటే, 18వ వచనంలో, అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది అంటున్నారు. శిష్యులారా, మీరు ఎందుకు భయపడుతున్నారు?
మీరు బలహీనులు అనుకుంటున్నారా? కాదు కాదు. మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే బలవంతుడు. మీలో నేనున్నాను. నేనెవరిని మీకు చెప్పాను కదా, చనిపోయి 3వ దినమున లేస్తానని. ఆ రీతిగానే లేచాను. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ సందేహపడకండి. పరలోకము మీదను భూమి యందును నాకు సర్వాధికారము ఇవ్వబడింది. ఆయన సర్వాధికారి. ఎవరు కాదన్నారు? ఆయన దేవుడు, సృష్టికర్త, భూమి ఆకాశములను సృజించిన వాడు. సకల ప్రాణకోటి ఆయన చిత్తములోనే సృష్టించబడ్డాయి. మరి ఆయన దేవుడై ఉండి సర్వాధికారము కలిగి ఉండకుండా ఉంటాడా? అయితే ఈ శిష్యులకు అది బోధపడలేదు. కానీ మరలా ప్రభువే వారికి బోధించాడు. ఎలా బోధించాడంటే, నేను మిమ్మల్ని గొప్ప అధికారం ఇచ్చి పంపుతున్నాను. అందులో ఎవరైనా ఒక శిష్యుడు అడుగుండొచ్చు, ప్రభువా నువ్వు మా మధ్య లేవు కదా, నువ్వు మాకేమేమి అధికారం ఇస్తావు? చూడు, అక్కడ రోమీయులకు అధికారం ఉంది, మమ్మల్ని జైల్లో పారేస్తారు. యూదులకు అధికారం ఉంది, మమ్మల్ని సమాజ మందిరంలో కీడ్చుకొడతారు. దుష్టుల అధికారం చెలాయిస్తున్నారు, అధిపతుల అధికారం చెలాయిస్తున్నారు. మాకేముంది అని ఎవరో ఒక శిష్యుడు అడుగుండొచ్చు. అడిగితే ప్రభు ఏం చెప్పాడంటే, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి. కాబట్టి మీరు ఆ అధికారం కలిగి వెళ్ళండి. నేను ఇస్తున్న అధికారంతో మీరు వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళాలి? లోకములోనికి వెళ్ళాలి. నశించిపోతున్న వారి దగ్గరికి వెళ్ళాలి. వారు జీవితమును నరకమునకు తీసుకొని పోతున్న సాతాను ఆ పట్టు నుండి వారిని విడిపించడానికి మీరు వెళ్ళి దేవుని యొక్క వాక్యమును చెప్పగలగాలి. ఆ అధికారము నేను మీకు ఇస్తున్నాను. అధికారం నేను మీకు ఇస్తున్నాను. ఒక రాజు ఉన్నాడండి. ఆ రాజుకి ఒక అధికారం ఉంటుంది. ఆ అధికారం ఉన్న రాజు ఏం చేస్తాడంటే, సైనికులను పిలిచి, సైనికులారా మీరందరూ సమకూడి యుద్ధ పంక్తులు తీరి ఆ దేశం మీదకి యుద్ధమునకు వెళ్ళండి అంటే, సైనికులందరూ ఆ రాజు మాట వింటారా? వినరా? తప్పకుండా వినాలి. రాజు అంత అధికారం కలిగిన వాడు. కాబట్టి మన రాజాది రాజైన యేసు ప్రభువు గొప్ప అధికారము కలిగి ఉన్నాడు. ఆ అధికారమును బట్టి ఆయన అంటున్నాడు, మీరు లోకములోనికి వెళ్ళండి, లోకమునకు వెళ్ళండి, సకల జనులను శిష్యులుగా చేయండి, సువార్తను ప్రకటించండి అంటున్నాడు. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, ఒక మనిషికి అధికారం ఉంటుంది అనుకుందాం, కొంత అధికారమే. ఒక రాజు ఉన్నాడంటే ఆ రాజ్యం ఎంతవరకు ఉందో అంతవరకునే అధికారం ఉంటుంది. మరొక రాజ్యం మీద ఆ రాజుకి అధికారం ఉంటుందా? ఉండదు. అలాగే ఒక నాయకుడు ఉన్నాడంటే, ఉదాహరణకు ఒక ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, లేదా ఒక మంత్రి కానీ, లేదా ఎవరన్నా ఏదన్నా లోక సంబంధమైన నాయకత్వం లీడర్ ఉన్నవాడు ఉన్నాడంటే, ఆ నియోజకవర్గం ఎంతవరకు ఉందో అంతవరకునే అధికారం ఉంటుంది. అయితే మరి అధిపతులు ఉంటారు, ఆఫీసర్స్. ఆ ఆఫీసులోనే వారి అధికారం చెల్లుబాటు అవుతుంది. మరి మన ప్రభువు అలా కాదు. ఆయన రాజులకు రాజు, భూపతులకు భూపతి, అధిపతులకు అధిపతి. సర్వ సృష్టికి ఆయనే సృష్టికర్త. సర్వ సృష్టికి ఆయనే సృష్టికర్త. ఈ సృష్టికర్త అయిన ప్రభువు యొక్క అధికారాన్ని మనము చూసినప్పుడు, ఆ అధికారమును గురించి ఆయన ఏమంటున్నాడంటే, పరలోకము మీదను భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉంది అంటున్నాడు. సర్వాధికారము ఇవ్వబడి ఉంది. యేసయ్య అధికారము పరిమితమైన అధికారము కాదు. యేసయ్య అధికారం ఎలాంటిదండి? పరిమితమైన అధికారం కాదు. ఒక రాజ్యానికి చెందింది కాదు, ఒక నియోజకవర్గము, ఒక సెగ్మెంట్కి చెందింది కాదు, ఒక దేశానికి చెందింది కాదు, అలాగే ఒక
ఆఫీస్ కార్యాలయానికి చెందింది కాదు. ఆయన అధికారము పరలోకం మీద ఉంది, ఆయన అధికారము భూలోకం మీద ఉంది, ఆయన అధికారము సర్వ సృష్టి మీద ఉంది. ఎంత గొప్ప అధికారి, పరిపూర్ణమైన మన యేసయ్య, శాశ్వతమైన రాజు. ఈయన అంటున్నాడు కదా, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఈయన అధికారాలు ఏమిటి? పరలోకం మీద అధికారాలు ఉన్నాయి ఈయనకి. ఈయన ఎక్కడివాడు కాదు, ఈయన సృష్టికర్త, పరలోకవాసి. కాబట్టి ఆ పరలోకం మీద ఈయనకి ఎటువంటి అధికారాలు ఉన్నాయి చూద్దాము. హెబ్రీలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని మనము చదువుకుందాం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తమంతమునయుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. ఈయన ఎక్కడవాడా? వాక్యం ఏమంటుంది? భూమికి సంబంధించిన వాడు కాదు ఈయన, భూమిని సృష్టించిన వాడు. ఈయన ఎలాంటి వాడో ఈ వాక్యము చెబుతుంది ఏంటంటే, దేవుని మహిమ యొక్క తేజస్సు ఈయన. దేవుని మహిమ యొక్క తేజస్సు. సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు ఆ గోళంలాగే ఉండి తేజస్సు లేకపోతే అది ఎలా కనపడుతుంది అంటే, మనం ఎక్కడో పెట్టుకున్న ఒక చిన్న లైట్లా కనపడుతుంది. సూర్యుడు నుండి ఏమొస్తుంది? తేజస్సు భూమి అంతా వచ్చేస్తుంది. యేసు ప్రభువు దేవుడయ్యుండి ఆయన తేజస్సు అంటే ఆయన మూర్తిమత్వము సమస్తము కూడా, ఆయన మూర్తిమత్వము తత్వము అన్నీ కూడా దేవునివే, దేవుని నుండి ఉన్నవే, దేవుడై ఉన్నది యేసయ్య. ఆయన అంటున్నాడు ఇంకాను, ఆ పాపముల విషయములో శుద్ధీకరణ తానే చేశాడు. ఆది పితరులు పాపం చేసినప్పుడు వాళ్ళ పాపానికి పరిహారం లేకుండా పోయింది. మంచివాడు ఎవడున్నాడు? రక్తం చిందించేవాడు ఎవడున్నాడు? పవిత్ర రక్తం ఎక్కడుంది? కాబట్టి దేవుడే అనుకున్నాడు కదా, వీళ్ళందరూ పాపులే, వీళ్ళ ద్వారా పని అవ్వదు. తన అద్వితీయ కుమారుని ఈ లోకమునకు పంపి పరిశుద్ధుడైన ఆయన రక్తము ద్వారా పాపులైపోయిన మనల్ని ఆయన రాజ్యమునకు తీసుకురావడానికి ఆయన నరవతారిగా రావటం జరిగింది. కాబట్టి ఈయన పరలోకములో ఆ గొప్ప అధికారాన్ని కలిగి ఉన్నాడు. అందుకే అక్కడ దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉండెను. అంటే పరలోకము ఆయనది, పరలోకములో ఉన్న దేవుడు, పరలోకం మీద ఆయనకు అధికారము ఉంది అంటది దేవుని వాక్యం. ఇంకా అంటుంది కదా, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనములో చూద్దాం. 6వ వచనం, మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరల రప్పించినప్పుడు, భూలోకమునకు ఆది సంభూతిని మరల రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకి నమస్కారము చేయవలెనని చెప్పుచున్నాడు. దూతలు ఎక్కడ ఉంటారండి? వారు ఎక్కడికి సంబంధించిన వారు? పరలోకానికి సంబంధించిన వారు. యేసు ప్రభు భూలోకానికి మరలా వచ్చినప్పుడట దేవుని దూతలు ఆయనకి ఎదురుగా వచ్చి సాగిలిపడి నమస్కారం చేస్తారట. అంటే ఈయన ఎంత అధికారము పరలోకం మీద కలిగి ఉన్నాడో, దేవాది దేవుడై ఉన్నాడో మనము ఆ అధికారాన్ని గమనించగలం. అందుకే ఆ లోక సువార్త 2వ అధ్యాయం 13, 14 వచనాల్లో అక్కడ గొల్లలకు దేవదూత ఒక ప్రకటన చేస్తున్న, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని. అప్పుడు వెమ్మటనే ఆ దూతతో పాటు పరలోక సైన్య సమూహం అంతా కూడా ఆ ప్రాంతం అంతా వచ్చేసిందటండి. ఈయన మొదటి రాకడలోనే
పరలోక సైన్యం అంతా వచ్చేసి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు ఆ సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అంటే యేసు ప్రభువు మన భూమి మీదకి వచ్చి పుట్టినప్పుడు కూడా దేవదూతలు వచ్చి అక్కడ ఆయన్ని స్థుతిస్తున్నాయి. అంటే మన పరలోకపు రాజు పరలోకపు అధికారాన్ని కలిగి ఉన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూద్దాం. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలు యేసు నామమున వంగినట్లు. ఎందుకంటే ఈయన తన్ను తానే తగ్గించుకొని మానవులమైన మన కొరకు తన ప్రాణాలనిచ్చి రక్తమును చిందించి మనందరినీ దేవుని రాజ్యములో పౌరులుగా చేసిన ఆ స్థితిని బట్టి పరలోకములో ఉన్నవారు, భూమి మీద ఉన్నవారు, భూమి కింద ఉన్నవారు అందరూ వచ్చి ఆయన ఎదుట ఏం చేస్తున్నారటండి? మోకరిల్లుతూ ఉన్నారు. అంత గొప్ప అధికారము మన ప్రభువు కలిగి ఉన్నాడు. ఈ శిష్యులు అనుకుంటున్నారు, నాయనా యేసయ్యా ఇప్పటికే నిన్ను చంపేశారు, సిలువ మీద వేసి చంపేశారు, మేము బయట కనపడితే ఇదిగో వీడు కూడా యేసు ప్రభుతో యేసుతో తిరిగినవాడే, ఈయన పట్టుకొండ్రా ఈయన కొట్టండ్రా అని మమ్మల్ని అదోలాగా వెలిచూపులు చూసినట్టు చూస్తున్నారు. మాకు భయముగా ఉందయ్యా, నీ కోసం చెప్పాలంటే మాకు దిగులుగా ఉందయ్యా, నీ ఆజ్ఞను తీసుకెళ్ళి ప్రజల ముందు పెట్టాలంటే అని వాపోతూ ఉన్నప్పుడు మీరు భయపడవద్దు, ధైర్యంగా ఉండండి, పరలోకానికి నేను రాజును అంటున్నాడు. ఇంకెక్కడ కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో అంటున్నాడు కదా, 5వ అధ్యాయము 10వ వచనం. ఒకానొక సమయం ఉంది, ఆ సమయంలో క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రపంచములో ఉన్న ప్రతి వారు పుట్టినది మొదలుకొని ఈ లోకం అంతమైపోయిన తర్వాత అందరూ కూడా ఆయన న్యాయపీఠం ముందు నిలబడాలి. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. ఎక్కడంటే పరలోకములో క్రీస్తు న్యాయపీఠములో మనమందరము కూడా మనము చేసిన క్రియల్ని బట్టి మంచి పనులు చేసినా చెడ్డ పనులు చేసినా ఆయన ఎదుటకు వెళ్ళి మనము ఉండాలి. కాబట్టి పరలోకపు రాజు పరలోకపు అధికారము కలిగిన యేసయ్య వారికి ఏమిస్తున్నాడంటే, నేను మీకు గొప్ప అధికారం ఇస్తున్నాను, ఆ అధికారముతో మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నారు. వెళ్తున్నామా మనం? ఆ శిష్యులకి ఇచ్చిన అధికారమే మనకి ఉంది. మనము కూడా శిష్యులమే కదా. ఎంతమందికి మనము సువార్తను చెబుతున్నాం? మనం ఇంటి దగ్గర బయలుదేరుతూ ఉన్నప్పుడు మనం ఇలాగనుకోవాలి, ప్రభువా నీ ఆజ్ఞను పాటించమని మీరు వాక్యంతో మాతో మాట్లాడారు కదా, గొప్ప అధికారం మాకు ఇచ్చానన్నారు. ఆ అధికారం పొందుకున్న నేను ఈరోజు ఎలాగ సువార్త చెప్పాలి, ఎవరికి సువార్త చెప్పాలి, ఏ మాటను నేను కథలెయ్యాలి? ప్రభువా నన్ను ఆ ఆత్మల దగ్గరికి నడిపించు, వారిని రక్షించే మాటలు నా నోట ఉంచు, నేను సువార్త చెప్తానయ్యా. నేను వదిలేస్తే పౌలు గారు చెప్పినట్లు, అయ్యో సువార్త ప్రకటించకపోతే నాకు ఎంతో శ్రమ, సువార్త ప్రకటించకపోతే ఎంతో శ్రమ. ఇక 2వ భాగంలోనికి మనం వచ్చి ముగించుకుందాం. 2వ భాగం ఏమిటంటే, ప్రభువుకి భూమి పైన కూడా అధికారం ఉంది. ఆయన భూమి కలుగును గాక అంటే భూమి కలిగిందంటే ఆయన నోటి మాట నోటితో ఎలాగన్నాడు? ఆయన భూమి వచ్చేసింది. ఆయన సృష్టించిన సృష్టికర్తకు దాని మీద అధికారం ఉండదా? సృష్టికర్త అయిన
యేసయ్యకు భూమి మీద అధికారం ఉంది. ఈ భూమి మీద కాదు, భూమి మీద ఉన్న ప్రతి దాని మీద అధికారం ఉంది. శిష్యులు ఆ సముద్రంలో వెళ్ళిపోతూ ఉన్నారు. కాస్త దూరం ప్రయాణం సాఫీగానే జరిగింది. హఠాత్తుగా వారికి ఏమొచ్చిందంటే తుఫాను ఎదురొచ్చింది. మన జీవితాలు కూడా అంతే. మన జీవితాలు హాయిగా, నెమ్మదిగా, ఏ బాధ లేకుండా సుఖముగా సాగిపోతూ ఉంటుంటాయి. సుఖంగా సాగిపోతూ ఉన్నప్పుడు హఠాత్తుగా ఒక్కొక్కసారి ఏమొస్తుంటాయంటే తుఫానులు వస్తావు. ఆ తుఫానులు వచ్చినప్పుడు మనము ఎలాగైతే చల్లడిల్లిపోతామో, కష్టాలను చూసి, బాధలను చూసి, మనకు వస్తున్న ఇబ్బందులను చూసి మనం ఎలాగ బావురుమని ఏడుస్తామో, ఆ శిష్యులు కూడా అటువంటి ఆందోళన చెందారు. వారు పడవ మీద ఉన్నారు, వారు ధోని మీద ఉన్నారు, వారు నీటిలో వెళ్తున్నారు. వారు వెళుతూ ఉండగా హఠాత్తుగా వారికి ఏమొచ్చిందంటే తుఫాను ఎదురొచ్చింది. తుఫాను ఎదురొచ్చి, ప్రభువా మేము అల్లల్లాడిపోతున్నాము, చచ్చిపోయేలాగున్నాము, మాకు నాశనమే దగ్గరికి వచ్చేసింది, మరణం మా మీద కొట్టేస్తుంది, అల్లలల్లగా మేము చచ్చేలాగున్నాము, నీకు చింత లేదా? చింత లేదంటే సముద్రము సృష్టించిన సృష్టికర్తకు సముద్రం మీద అధికారము ఉండదా? తప్పకుండా ఉంటుంది. ఆయన అంటున్నాడు కదా, ఆయన గాలిని తుఫానును గద్దించి సముద్రమును నెమ్మది చేశాడు. అధికారం, సృష్టి మీద అధికారం, భూమి మీద అధికారం. ఇంకా మనం చూసినప్పుడు రోగాల మీద అధికారం దేవునికి ఉంది. పితరుడైన ఆదాము ఆజ్ఞను అతిక్రమించినప్పుడు మరణమే కాదు, మరణానికి సంబంధించి కొన్ని సైడ్ ఎఫెక్ట్లు కూడా వచ్చాయి. ఆ సైడ్ ఎఫెక్ట్లు ఏంటంటే రోగాలు. ఆ సైడ్ ఎఫెక్ట్లు ఏంటి? రోగాలు. ఆ రోగము మానవుణ్ణి కృంగదీస్తుంది. ఆ రోగము మానవుణ్ణి నాశనం చేయడానికి పొంచి ఉండి ప్రవేశించి ఆ కుంగి కృషించిపోయేలాగా చేసేస్తుంది. మత్తయి సువార్త 8వ అధ్యాయము 17వ వచనములోనికి వచ్చి చూస్తే, ఆయన మాట వలన దెయ్యములను వెళ్ళగొట్టి రోగులనిల్లా స్వస్థపరిచి మానవుల్ని పాడు చేయడానికి వస్తున్న ఆ దురాత్మ అనే రోగాలని, ఆ దెయ్యాల్ని ప్రభువు మాట వలన పోగొడుతూ ఉన్నాడు. అందువలన వాక్యం ఏమంటుందంటే, ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెను అని వాక్యం చెబుతుంది. కాబట్టి మన రోగములైనా, మనకున్న ఏ సిక్నెస్ అయినా, డిసీజ్ అయినా, దేన్నైనా ప్రభువు ఆయన మాట వలన, ఆయన తాకిడి వలన, ఆయన ఇప్పుడు కూడా ఆయన మనకిచ్చిన ప్రార్థన వలన అవన్నీ కూడా వదిలిపోతూ ఉన్నాయి. స్వస్థత కలుగుతుంది. అధికారం ఆయనకి, భూమి మీద ఉన్న వాటి మీద అధికారం. అంతేకాదు మరణం మీద అధికారం ఉంది ఆయనకి. మరియా మార్తల ముద్దుల తమ్ముడు, యేసు ప్రభు వారికి కూడా బాగా ఎరికైన వాడు, చనిపోయాడు, 4 రోజులయ్యింది, సమాధిలో పెట్టబడ్డాడు. సమాధిలో పెట్టబడిన ఆ సమాధి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు అంటున్నాడు, లాజరు బయటికి రా అన్న వెంటనే చచ్చిన వాడు లేచి బయటకు వచ్చేసాడు. మరణమును జయించిన దేవుడు మరణం మీద అధికారం కలిగి ఉన్నాడు. ఆయన భూమి మీద ఉన్న దేని మీదనైనా అధికారము కలిగి ఉన్నాడు. అందుకే కీర్తనలో ఒక మాట చెబుతున్నాడు. కీర్తన 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనము చూస్తే, నన్నడుగుము జనులను నీకు స్వాచ్ఛముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇస్తాను అంటున్నాడు. నన్నడుగు. ప్రభువా నువ్వు ఊరికే చెప్పేస్తున్నావు మాకు, సువార్త చేయండి అని. అమ్మ, సువార్త చేయడానికి వెళ్తున్నప్పుడు, ప్రభువా ఈరోజు నాకు ఒక ఆత్మను దయచేయవా, నేను సువార్త చేయడానికి
నేను పనిచేసే చోట్లో ఎవరో ఒకరిని నాకు చూపించు. నా వ్యక్తిగత జీవితంలో నుండి వారితో మాట్లాడు. వారే నన్ను అడుగుతారు, అమ్మా మీరు దేవుని బిడ్డలు కదా, మీ మాటలు బాగుంటాయి, మీ క్రియలు బాగుంటాయి, మీ ప్రవర్తన ప్రభువును పోలి ఉంటుంది అని వారు తెలుసుకునేలాగా వారు మనోనేత్రాలు తెరిచి, ప్రభువా వారికి నీ మంచి మాటలు చెప్పే అవకాశం కలిగించు అని అడిగినప్పుడు ప్రభువు ద్వారాలు తెరుస్తాడు. నువ్వు పని చేసే చోట్లో, నువ్వు ఉంటున్న ఇంటిలో, నీ చుట్టుపక్కల ఇళ్లలో, నీ స్నేహితులు, మిత్రులు, హితులు ఎవరైనా సరే నశించిపోతున్నారండి. అందుకే పౌలు అంటున్నారు, అయ్యో సువార్త ప్రకటించకపోతే వారు నశించిపోతారు కదా, వారి జీవితం అంతా నరకములోనే మాడిపోతుంది కదా, నరకములోనే కాలిపోతుంది కదా. నరకములో కాలిపోతున్న వారికి సువార్త చెప్పకపోతే నాకు ఎంత శ్రమ. ఒకానొక దినమున యేసు ప్రభు ఆ పరలోకములో నన్ను అడుగుతాడు, పౌలు నేను నీకు అధికారం ఇచ్చాను కదా, అపోస్తులకు ఇచ్చినట్టే నీకు ఇచ్చాను కదా, నువ్వు సువార్త చెప్పి ఎంతమందిని రక్షణలోనికి తీసుకొచ్చావు, ఎంతమందికి వాక్యము చెప్పావు అని అడిగితే నేను ఆయన ఎదుట నా తల ఎత్తుకుని నిలబడలేను. తల దించుకుంటాను, సిగ్గుపడతాను. ప్రభువా నువ్వు నాకు రక్షణ ఇచ్చావు కానీ నీకు పనికిరాని పనికి మాలిన పాత్రగానే నేను ఉన్నానా అని దుఃఖపడతాను అని పౌలు దుఃఖించి నాకు శ్రమ అంటున్నాడు. ఇది పౌలు మాటే కాదు, మనందరి మాట అయిపోవాలి, మనందరి మాట అయిపోవాలి. కాబట్టి భూమి మీద ఆయనకు అధికారం ఉంది, భూ రాజుల మీద అధికారం ఉంది. నెబుకద్నెజర్ అనుకున్నాడు, ఆ కట్టిన బిల్డింగులను చూసి, తన రాజ్యాన్ని చూసి, ఆ సొగసులను చూసి, సోయగాలను చూసి, ఆహా నేను గనక ఇంత రాజ్యం నిర్మించాను, నేను గనక ఇంత సొగసైన మందిరాన్ని కట్టాను, నేను గనక ఈ రాజ్యప్రసాదాలని ఇంత అద్భుతముగా నిర్మించగలిగాను, రాజ్యపాలన ఎంత బాగా చేయగలిగాను, నన్ను మించిన రాజు ఎవడున్నాడు అని విర్రవీగి తన మనసులో అనుకున్నాడటంతే, బయటికి చెప్పలేదు. మనం ఇంకా ఎవరికన్నా బయటికి చెప్తే తప్పు. మనసులో అనుకున్నది దేవుడికి తెలిసిపోయింది. తెలిసిపోతే వెంటనే ప్రజల్లో ముసలం పుట్టేసింది. ఏ పన్ను పెంచేశాడు, ఏ ట్యాక్స్ గట్టిగా వేసేశాడు. ప్రజలందరూ వచ్చేసి నెబుకద్నెజరుని అడవిలోనికి తమిడిపోయారు. ఎక్కడ తమిడిపోయారు? అక్కడ ఎలా బ్రతికాడంటే మంచుకి తడిచాడు, వర్షానికి తడిచాడు, ఎండకి ఎండాడు, చింపురు జుట్టు వచ్చేసింది, గోళ్ళంతంత పెరిగిపోయాయి, గడ్డం పెరిగిపోయింది. ఎవరన్నా పొరపాటున అడవిలోకి వెళ్తున్న వాళ్ళు చూస్తే రాజు అనుకుంటలేదు అతన్ని. ఏమనుకుంటున్నారు? ఇదేదో అడవిలో పుట్టిన కొత్త జంతువు అనుకుంటున్నారు. కొత్త దేవుడు నెబుకద్నెజరుని రాజ్యపీఠం ఎక్కించిన వాడే ఆ అధికారం నుండి కూలదోయగలడు. అందుకే భూరాజుల మీద, భూపతుల మీద, అధికారుల మీద అధికారము ఎవరికి ఉందంటే మన యేసయ్యకి. భయపడక్కర్లేదు, మన యేసయ్యకి అధికారం ఉంది. కాబట్టి ఆ అధికారము శిష్యులకి ఇచ్చి పంపించాడు. ఆ అధికారమును బట్టి మనము సువార్త చేయాలి. ఇక మూడవ అధికారం ఏమిటి? ఒక అధికారం ఏమని చెప్పానండి, పరలోకం మీద దేవునికి అధికారం ఉంది యేసయ్య. రెండవది భూమి మీద దేవునికి అధికారం ఉంది. ఇక మూడవది ఏమిటంటే సువార్త ప్రకటించుటకు ఆయనకున్న అధికారాన్ని మనకే ఇచ్చేశాడు. సువార్త ప్రకటించడానికి ఆయనకున్న అధికారాన్ని ఇచ్చేశాడు. యేసు ప్రభు గలిలయలోని నజరేత్ అనే ఊరిలోకి వచ్చాడు. యూదులు ఎక్కడున్న వారికి ఒక సమాజ మందిరం ఉంటుంది. ఆ సమాజ మందిరంలో ప్రతి విశ్రాంతి దినాన్ని వాళ్ళు ఏం చేస్తారు? సమకూడతారు. మనకులాగే ఆరాధనకు వచ్చినప్పుడు యేసు ప్రభు వారిని, ఏమండి మీరు బోధకుల్లా ఉన్నారు కదా, మీరొచ్చి ఈ గ్రంథపు చుట్టలోనిది చదవండి అని చెప్పి, పుస్తకం మాట వాళ్ళ గ్రంథపు చుట్ట అంటే ఆ రోజుల్లో ఇలాంటి పుస్తకాలు లేవు కదా, చర్మపు చుట్ట మీద రాసేవారు.
చర్మం మీద దేవుని వాక్యములను గ్రంథములు రాసి అది చుట్టి పక్కన పెట్టేవారు. ఆ రోజు ఎవరైతే ప్రముఖులు వస్తారో వారికి ఇచ్చి వారితో చదివించేవారు. యేసు ప్రభువుని పిలిచాడు. పిలిచిన తర్వాత ఆయన్ని వాక్యం చదవమన్నారు. ఆయన వాక్యం చదవమన్నప్పుడు లూకాసు వార్త చదవమ్మా 4వ అధ్యాయము 18, 19 వచనాలు మనము ఒకసారి చూస్తే ఆయనకి ఎటువంటి అభిషేకముతో ఇక్కడికి వచ్చాడు, ఎందుకోసం వచ్చాడు మనకు అర్థమైపోతుంది. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించినాగుదమ్మమ్మ. ప్రభువే అంటున్నాడు, నేను దేవుణ్ణే మీకోసం మానవుడిగా వచ్చాను, మీకోసం మానవుడిగా వచ్చాను, నరవతారిగా వచ్చాను. ఇప్పుడు దేవుని ఆత్మ, ప్రభువు ఆత్మ నా మీదకి వచ్చింది. నన్ను మీరు నమ్మేలాగన, నేను ఎవరినో తెలుసుకునేలాగన, నేను ఎందుకు వచ్చానో గ్రహించేలాగన. కాబట్టి ఆ ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది. ఎందుకట? ఆత్మ నీకు దేవుడు ఎందుకు ఇస్తున్నాడు? ఆత్మ నీకు దేవుడు ఎందుకు ఇస్తున్నాడు? అక్కడే ఉంది కదా, పేదలకు సువార్త ప్రకటించాలి. ఆ రోజుల్లో సువార్త పేదల వరకు వెళ్ళలేదు. రాజులకు, యాజకులకు, వారి సమూహమునకు అక్కడ వరకునే వెళ్ళింది. ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రభు ఏమంటున్నాడంటే, దేవుని వాక్యం అందరిది, దేవుని వాక్యం అందరి కొరకు, అందరి రక్షణ కొరకు. సువార్త, పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించాను. చెరలోనున్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యేసయ్యను ఎందుకు పంపాడు? నా కుమారుడా, నశించిపోతున్న వారిని చూడొకసారి. ఎన్ని ఆత్మలు నరకానికి పోతాయో చూడొకసారి. ధర్మశాస్త్రము మీరుతున్నారు, ఆజ్ఞలు లేకుండా జీవిస్తున్నారు, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. వారికి రక్షణ అనేదే లేకుండా పోయింది. రక్షణ లేని వీరికి రక్షణ కావాలి, సువార్త లేని వీరికి సువార్త కావాలి. ఇదిగో, నువ్వు ఆత్మపూర్ణుడివై వెళ్ళు, ఆత్మతో వెళ్ళు, నువ్వు సువార్త ప్రకటించు, చెరలోనున్న వారికి విడుదల కలిగించు. ఏ చెర? మన మీద చాలా చెరలు ఉన్నాయి. పాపపు చెర ఉంది. ఆ పాపపు చెరలో ఉన్న వారికి విడుదల కలిగించు. గుడ్డివారు ఉన్నారు, సత్యమును చూడలేని వారు, నిజదేవుణ్ణి చూడలేని వారు, నీతిని గ్రహించలేని వారు, అటువంటి వారి మనోనేత్రాలు తెరిపించు. అంతేకాకుండా నలిగిన వారిని విడిపించు అని చెప్పి ప్రభువును మన కొరకు పంపాడటంటే, సువార్తను ప్రకటించే అధికారము కలిగి ఉన్న యేసయ్య ఇప్పుడు ఈ శిష్యులతో అంటున్నాడు, శిష్యులారా, నాకున్న అధికారమును బట్టి మీకు ఆ అధికారమును నేను ఇచ్చి సువార్త ప్రకటించమని పంపిస్తున్నాను. భయపడకండి. ఆ రోమీలు ఏమి చేస్తారో అని, యూదులు ఏమంటారో అని. నశించిపోతున్న వారి కోసం ఆలోచించండి. నశించిపోతున్నారు ప్రజలు, నశించిపోతున్నారు. నశించిపోతున్న వారి కోసము ఆలోచించండి అని చెప్పి పంపిస్తూ లాస్ట్గా ఒక మాట అంటాడు. ఏమంటున్నారంటే, ఆయన నశించిపోతున్న ప్రతి వారికి కూడా మీరు వెళ్ళి బోధించండి అని చెప్తూ పంపిస్తున్నాడు. భక్త సింగ్ గారు గొప్ప దైవ సేవకుడు, దేవుడు మెచ్చిన గొప్ప దైవజనుడు. ఆయన పేరు గిన్నిస్ బుక్లో కూడా ఉంది. ఎందుకు? ఈ భక్త సింగ్ గారు కట్టిన సంఘాలు ప్రపంచంలో ఎవరో కట్టలేదట. అన్ని సంఘాలు కట్టాడు ఈయన. ఈయన సువార్త ప్రారంభంలో
ఒక సంఘమును నడుపుతూ ఉన్నప్పుడు ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడట. భక్త సింగ్, శివకాశి అనే ఊరెళ్ళు, అక్కడ నువ్వు సువార్త చెయ్యి అంటున్నాడట. ఈయన ఎక్కడున్నాడు? హైదరాబాద్లో ఉన్నాడు. శివకాశి ఎక్కడుంది? ఆయనకే తెలదు. ప్రభువా, ఇదేంటి? నేను చూస్తే ఎక్కడున్నాను, శివకాశి ఎక్కడుందో నాకు తెలియదు, ఆ ఊరి పేరు లేదు, ఆ చోటు నాకు తెలియదు, అక్కడ ప్రజలు తెలియదు, నన్ను అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించమంటున్నా వేటి తండ్రి, అక్కడికి వెళ్ళి నేను ఏం చెయ్యాలి అంటే, లేదు నువ్వు వెళ్ళు తప్పదు అన్నాడట. అంతే. భక్త్ సింగ్ గారు మనకులాగా ప్రభువు స్వరమ వచ్చినా, ప్రభువు మాట్లాడినా దాన్ని పక్కన పెట్టేసి మన ఆయన పని ఆయన చూసుకునే రకం కాదు ఆయన. అందుకే గొప్ప సేవకుడైన, గొప్ప దైవజనుడు. అప్పుడు సంఘంలో ఆయన చెప్పాడట, నన్ను రాత్రి దేవుడు మాట్లాడాడు, శివకాశి అనే ఊరుందట, అది ఎవరిదన్నా మీకు తెలుసా అంటే, అందులో కుర్రోడా, నాకు తెలుసండి, మద్రాసు సమీపంలో ఒకటి ఉంటుంది, తెలుసు నాకు అంటే, అయితే కొంతమంది బయలుదేరండి, మనం వ్యాన కట్టుకుని అక్కడికి వెళ్దాం, మరి ఏం చేస్తాం, ప్రభు సువార్త చెప్పమన్నాడు అని చెప్పి వాళ్ళందరూ కలిసి వ్యాన్ ఎంతమంది పెడతారో అంతమంది వెళ్ళి ఆ శివకాశి అనే ఊరికి చేరుకున్నారట. వీళ్ళు కిందకి దిగి పాటలు పాడుకుంటూ ఒక వీధి దగ్గరికి వెళ్తానంటే, ఆ ఊర్లో ఉన్న మగాళ్ళందరూనే, రేయ్ మీరు ఇక్కడ ఈ వీధిలో సువార్త చెప్పకూడదు, పోతారా పోరా అని చెప్పి దుర్భాషలాడి తిట్టి వారిని వెనక్కి తవిరేశారట. దేవుడు ఈ వీధి ఇవ్వలేదేమో మనకి, చూడండి వాళ్ళ ఓపిక, మనమైతే వెనక్కి తిరిగి పరిగెట్టుకొచ్చేద్దాం. దేవుడు ఈ వీధి ఇవ్వలేదేమో, ఆ పక్క వీధి ఉంది కదా అక్కడికి వెళ్తారని చెప్పి అటువైపుకి వెళ్ళారట. పక్క వీధిలో చేస్తున్నారు. అక్కడ కూడా మగోళ్ళు తయారయ్యి సేమ్ ఈ మొదటి వీధి వాళ్ళు ఎలాగైతే తరిమేశారో, పట్టబోయారో, దూషించారో, నానా మాటలని వెనక్కి పంపించేశారు. అంటే రెండో వీధిలో కూడా అలాగే మూడో వీధి, నాలుగో వీధి వచ్చింది, ఆఖరి వీధి. సువార్త చెప్తుంటే వీళ్ళు ఎంత చెప్పినా పోట్లేదురా ఈ ఊరు వదిలిపెట్టని చెప్పి ఆ మగవాళ్ళందరూ ఏకమయ్యి రాళ్ళు తీసుకుని ఆ రాళ్ళుతో వీళ్ళ మీద దాడి చేశారు. భక్త సింగ్ గారి బృందం మీద దాడి. భక్త సింగ్ గారికి ఒక రాయి వచ్చి బలంగా తలను తాకేసింది. రక్తం వట కారిపోతుంది. అక్కడున్న ఒక గుడ్డను తీసి ఆయన తలకి కట్టి అక్కడ నుండి వీరు ఏదో ఒక విడిది గృహం ఉంటే ఆ విడిది గృహంలోకి వెళ్ళిపోయారు. ఆ సమీపంలో వీళ్ళు తీసుకున్న గృహంలోకి వెళ్ళిపోతే దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తాడో నేను ఎలాగ ప్రకటించను సువార్త అనుకుంటున్నావేమో నువ్వు. అందుకే ఉదాహరణ చెప్తున్నాను, ఎంత గొప్ప కార్యమో. ఎప్పుడైతే ఈ మగవారు ఇలాగా దైవ సేవకుల్ని దేవుని వాక్యను తిరస్కరించి తోలనాడి వెనక్కి పంపేశారో, వారి భార్యల హృదయాల్లో మండించటము మొదలెట్టారు. భార్యలు అనుకుంటున్నారట వాళ్ళు ఏదో మంచి మాటలు చెప్పడానికి వస్తున్నారు. అందులో కూడా అప్పుడప్పుడు చిన్నతనంలోని చిన్న చిన్న స్కూల్కి, మిషనరీ స్కూల్కి వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి దేవుడు అంటే తెలుసు. అలాంటి వాళ్ళు అందరూ ఇలా చేయటం తప్పు అని చెప్పి ఆ స్త్రీలు కొద్దిమంది, ఒక 4-5 వాళ్ళు ఉన్న చోటుకెళ్ళి భక్త్ సింగ్ గారితో, అన్న అయ్యా మా మగోళ్ళు చేసిన పని చాలా తప్పండి, మీరు నిజంగా దేవుని మాటలో దేవుని సువార్త చెప్పాలనుకుంటే మేము ఆ ఏర్పాట్లు చేస్తాము, మా ఊళ్ళోకి వచ్చి సువార్త చేస్తారా? చేస్తాము. అప్పుడు వీళ్ళు వెళ్ళి ఎవరైతే, అమ్మా యేసు ప్రభు ప్రేమగల దేవుడట, ఆయన మాటలు వింటావా, చెప్పనాకొచ్చారు, మీకు ఇష్టమైతేనే రండి అని ఆడవాళ్ళందరూ ఒకరికొకరు చెప్పుకుంటే అక్కడ పెద్ద సమూహము తయారు. అక్కడ భక్త సింగ్ గారు దేవుని యొక్క సువార్తను చెప్పారు. అనేక మంది దేవుని రాజ్యంలోనికి ఎవరు చెప్పారు మనకు అధికారం లేదని? దేవుడు మనకు అధికారం ఇచ్చి పంపిస్తున్నాడు.
ఆయన చెప్పిన మాటలు చెప్పమని. అందుకే ఇక్కడ అంటున్నాడు మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటినన్నిటినీ వారికి బోధించండి. మారు మనసు పొందమని బోధించండి, పాపములు విడిచిపెట్టమని బోధించండి, శిక్ష తీర్పు ఉందని బోధించండి. పంపించాడు, మనం వెళ్ళాలి. ఆ తపన మనకు ఉండాలి. నా ప్రభువు ఆజ్ఞ ఇది, ఇది బాధ్యత కాదు, ఆజ్ఞ. తప్పకుండా కలెక్టర్ గారు నీకు ఒక ఆర్డర్ వేశారనుకో, ఆజ్ఞ అంటే ఏంటి? ఆర్డర్. కలెక్టర్ గారు ఆర్డర్ వేశారనుకో, నువ్వు అది చేయకుండా మానేస్తావా? తప్పకుండా చేస్తావు. ప్రభువు మనకిచ్చిన ఆజ్ఞ. అందుకే లోక 12:12 ఆఖరుగా మనము ఇలాగే భయపడతామని, ఏం చెప్పాలో అని ఆందోళన పడతామని ప్రభు అంటున్నాడు కదా. మీరు ఆందోళన ఏమీ చెందక్కర్లేదు. మీరేమి చెప్పవలసినది పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు బోధిస్తాడు. సువార్త ఎలాగ చెప్పాలి, వారికి ఎలా నచ్చ చెప్పాలని నువ్వేమీ అనుకోవద్దు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ గడియలోనే నీకు బోధిస్తాడు. కాబట్టి ఇక్కడ 2 మాటలను బట్టి ప్రభువుకున్న అధికారం ఏమిటో మనము తెలుసుకున్నాం. ఆ మాటలు ఏంటండి? కాబట్టి. ఆ కాబట్టి అనేది ఎంత అర్థం ఉందో చూడండి. నేను మీకు పరలోకములోను భూమి మీదను సువార్త చెప్పుటకును అధికారము కలిగిన వాడిని కాబట్టి అని అక్కడ అర్థం. ఆ అధికారముతో మనము ఎక్క నుండైనా దేవుని పని చేస్తాం. దేవుడికే మహిమ కలిగిన గాక.